ఈ యొక్క 89 తర్వాత గోదావరి పుష్కరాలు రావడం, అనేక రాష్ట్రాల నుంచి భక్తవర్యులందరూ కూడా వచ్చేసి అయ్యప్ప స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవడం, దూర ప్రాంతాల నుంచి అక్టోబరు సెప్టెంబర్ నెలలో అయ్యప్ప మాల వేసుకుని అసలు కనకరాజు స్వామి వారి యొక్క స్వర్ణాస్త్రాలతోటి ఆ యొక్క మాల వేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి దేవీ మాల వేస్తారు. దేవీ నవరాత్రాలు చేస్తారు అమ్మవారికి. ఆ దేవీ శరణావస్త్రాల్లో కూడా నవదొక్క మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అమ్మవారికి ఇరుముడి కట్టుకుని వచ్చి అమ్మవారిని విజయవాడలో వెళ్ళి ఎలా కట్టుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఇరుముడితోటి వచ్చి అమ్మవారి ఇరుముడితో వచ్చి అమ్మవారిని నవదుర్గ మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకుని ఆ దేవి నవరాత్రులు అయిన తర్వాత ఆ ఇరుముడి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క భవానీ మాల అయిన తర్వాత సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్లో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాల అసలు కనకరాజు స్వామి వారి స్వర్ణ హస్తాలతోటి అనేక వేల మంది భక్తులకి మాల వేయడం జరుగుతుంది. వారు ఈ యొక్క 40 రోజులు దీక్ష చేసి కార్తీక మాసం డిసెంబరు జనవరి నెలలో వారి 41 రోజులు దీక్ష మండలం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇరుముడి సమర్పించడం జరుగుతుంది. అనేక గ్రామాల నుంచి అనేక దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఇలా కేరళ రాష్ట్రాన్ని ఉండే దక్షిణాది కర్ణాటక తమిళనాడు ఇటు ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తిరుమలతో రావడం, స్వామివారిని దర్శించుకోవడం, ఆ యొక్క నెయ్యాభిషేకం జరిపించుకోవడం జరుగుతుంది.